హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి 3 బ్రాంచెస్కి విజిట్ చేసాము. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి తాడిపత్రి బ్రాంచ్లో కొత్తగా మెనూని ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాము. మెనూ వచ్చేసి లోడెడ్ ఫ్రైస్, లోడెడ్ చికెన్ ఫ్రైస్, లోడెడ్ చికెన్ చీజ్ ఫ్రైస్, ఇలా టోటల్గా 13 వెరైటీస్ ఉన్నాయి. సో ఇవన్నీ అక్కడ ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ కడప ఫస్ట్ బ్రాంచ్కి వచ్చాం. కడప ఫస్ట్ బ్రాంచ్లో మనం ఒక ఫ్రేమ్ పంపించినాము, ఫోటో ఫ్రేమ్. సో దాంట్లో మెనూ ఉంటుంది అనమాట, లోడెడ్ ఫ్రైస్. వీళ్ళు దాన్ని విరగొట్టేశారు. దాన్ని వచ్చేసి మనం రిపేర్ చేసాం. సో ఎలా చేయాలనేది వాళ్ళకు కూడా చూపెట్టాం. ఇస్మాయిల్ మనకు చాలా బాగా సపోర్ట్ చేసి ఆ ఫిట్టింగ్ అనేది చేసాం. కడప ఫస్ట్ బ్రాంచ్లో కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ కంప్లైంట్స్ ఏంటి, ఎందుకు వస్తున్నాయి అనేది అక్కడ ఉండే బ్రాంచ్ ఓనర్తో మాట్లాడాం. సో అక్కడ నుంచి మళ్ళీ కడప సెకండ్ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళాం. కడప సెకండ్ బ్రాంచ్లో శివ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఈ బ్రాంచ్కి శివానే ఓనర్ అనుకోండి. సో కడప సెకండ్ బ్రాంచ్లో ఎక్కడెక్కడ ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి ఇవన్నీ శివాకు చెప్పాను. సో చెప్పిన తర్వాత అవన్నిటిని ఎట్లా సాల్వ్ చేయాలనేది కూడా చెప్పాం. ఇప్పటి నుంచి ఒక చిన్న కంప్లైంట్ కూడా రాదన్నా, నెక్స్ట్ నేను ఈ కంప్లైంట్స్ని కడప బ్రాంచెస్లో ఎక్కడ రానికుండా చూసుకుంటాను సో అనేది చెప్పాడు. సోము మనకు ఫ్రెంచ్ ఫ్రైస్, చీజ్, ఫ్రోజన్ ఐటమ్స్ అన్నీ సప్లై చేస్తూ ఉంటాడు. సో సోముకు మొన్న నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఒక బిల్లు పెట్టాడు. సో వెంటనే పిలిచి బిల్లు మొత్తం క్లియర్ చేశాను. దాని గురించి మాట్లాడుతూ అన్నాడు. నేను స్టోర్లో ఉన్నప్పుడే కొంత క్రౌడ్ ఉండింది. క్రౌడ్తో కూడా మాట్లాడాను. టేస్ట్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది. సో వాళ్ళు మా వీడియోస్ని పెట్టాకండి అని చెప్పారు. సో దానికోసం అది పెట్టలేదు. ఈ మెనూనే ఇక్కడ కూడా ఇన్స్టాల్ చేసాం. చీజ్ లోడెడ్ ఫ్రైస్,